బాగా ప్రైడ్ అంటే రజనీకాంత్ గారు, ఇక్కడ మెగాస్టార్ గారు. అక్కడ సూపర్ స్టార్ తలైవా, ఇక్కడ మెగాస్టార్. 57 చదివేదాకా చిరుగా బిగ్ బాస్ సినిమాకి చొక్కా జింపుల్లో పిలిచారు. ఫస్ట్ నేను రజనీ సార్ని మీట్ అయినప్పుడు ముందు నేను కార్తిక్ సుబ్బరాజ్ నుంచి ఎందుకు కొట్టరా ఓకే టక్ టక్ అని కొట్టాను. ఒక వైట్ టీషర్ట్ లుంగి చేసుకుని ఓపెన్ చేసి సినిమా ఇక్కడ అసలు మొత్తం ఫ్యూజుల్ అవుట్. మాకు ఎలివేషన్స్ ఎలా ఉంటాయి అంటే నెక్స్ట్ ప్రభాస్ గారికి మీకు ఒక ఫైట్ ఉంటుందా? బేభత్సమైన ఎక్స్పెక్టేషన్స్, హైప్స్తో చచ్చిపోతున్నాం మేమైతే. సేమ్ హైప్ నా దగ్గర ఉంది, అదే ఎక్సైట్మెంట్ కూడా నా దగ్గర ఉంది. నేను ఎప్పుడు 24 సినిమాలు ఒకే ఇయర్లో చేసిన మీరు వెళ్ళొచ్చు అదని, బట్ యూనో నాకే ఒక చోట ఆలోచన చూసినప్పుడు ఎందుకు చేసామని అనిపించింది అది. బికాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ ఈయన్ని ఇంకా శౌర్యంగా ఆ మాయ నుంచి ఇంకా బయటకు రాలేకపోయాం. బట్ ఈలోపు ఆయన ఇంకొక పవర్ఫుల్ రోల్తో మన ముందుకు వచ్చేసారనమాట. రజాకర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మనం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో ఆ సినిమా గురించి మనకు తెలుసు కదా. సో మనతో పాటు ఆ యాక్టర్ బాబీ సింహా గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? యా, బాగున్నానండి. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఒకటి అడగాలి, వాట్ ఈస్ నిబ్బా అండ్ నిబ్బీస్? టీనేజ్ గ్రూప్ అనమాట, ఇమ్మెచ్యూర్. వ్యూవర్స్ ఎక్కువ వాళ్ళే ఉంటున్నారు ఈ మధ్య, మీమర్స్. ఓకే. రజాకర్ ట్రైలర్ వచ్చినప్పుడు అంటే ఈ టైటిల్ వచ్చినప్పుడే, ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే మేము అందరం ఎక్స్పెక్ట్ చేసాం, అబ్బా మంచి మంచి కంటెంట్, బికాజ్ అందరికీ తెలియాల్సిన కంటెంట్. నాకు కూడా ఏం తెలియదు దీని గురించి, ఆంధ్ర నుంచి వచ్చాను నేను. సో అబ్బా మంచి కంటెంట్ అనుకున్నాను. బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ రేంజ్ విజువల్స్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు పోస్టర్లోనే ఉంది ఈ రేంజ్ విజువల్స్ ఉంటాయి, ఎంత రియలిస్టిక్గా ఉంటాయి విఎఫ్ఎక్స్ అని చెప్పి నేను అనుకోలేదు. బట్ మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు, ట్రైలర్ చూసిన తర్వాత మీరు కూడా ఇదే అనుకున్నారా, ఇదే ఎక్స్పీరియన్స్ చేశారా? నాకు యాక్చువల్లీ ఫస్ట్ మహీధర్ గారు అని చెప్పి కో డైరెక్టర్ అండి, ఆయన వచ్చారు ఆఫీస్కి, ఇట్లా చెన్నై వచ్చి విన్నప్పుడు ఆయన పర్టికులర్గా ఇది ఇట్లా 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 అని చెప్పి నేను అన్నాను, అర్థం కాలేదు నాకు అసలు ఏమి అన్నప్పుడు. దెన్ ఆయన యాక్చువల్లీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి 7కి, వచ్చి 3:30కి నేను ఐ థింక్ 4 o'clock అపాయింట్మెంట్ ఇచ్చి ఫ్లైట్కి వెళ్ళిపోయినప్పుడు ఆ చిన్న నరేషన్ ఇచ్చాడు, మనకు అదంతా సరిపోదు, ఫ్లైట్ క్యాన్సిల్ మొత్తం కావాలి నాకు డీటెయిల్గా అసలు ఏంటి అసలు ఏంటి అనేది. ఇప్పుడు దెన్ ఆ రోజు ఈవినింగ్ కూర్చున్నప్పుడు ఈ నరేటెడ్ మీద హోల్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, దెన్ హౌ ద హైదరాబాద్ got freedom September 17th. సో విన్నప్పుడు ఆ హిస్టరీ అంతా విన్నప్పుడు నాకు కంక్లూజన్ అయింది. దెన్ దా హిస్టరీలో మీ ఫైటర్ రాజిరెడ్డి గారు, ఆయన మీరు చేయబోతున్నారు, ఆయన రోల్ రిప్లికేట్ చేయబోతున్నారు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పారు. చెప్పి నాకు వాళ్ళు ఆల్రెడీ షూట్ చేసిన కొన్ని విజువల్స్ ఉన్నాయన్నమాట, నేను లేని పోర్షన్స్. విజువల్స్ చూడగానే హౌ యూఆర్ టాకింగ్, ట్రైలర్ చూసినప్పుడు విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ వేరే లెవెల్లో ఉందన్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ దిస్ గై ఈజ్ గోనా బి డైరెక్టర్, వేరే లెవెల్, ఇది వేరే సినిమా. ఇంకోటి అది చేసినప్పుడు నేను తెలంగాణ స్టేట్లో ప్రతి ఇంటింటికి నేను వెళ్తాను త్రూ దిస్ ఫిలిం. సో దట్ వాజ్ మై బిలీవ్ అండ్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ దిస్ ఫిలిం గోనా డూ సమ్ మ్యాజిక్. అండ్ ఇలాంటి హిస్టరీ నాకు కూడా తెలియదు, నేను పుట్టిన హైదరాబాద్లోనే, నియర్లీ 4th 5th స్టాండర్డ్ దాకా నేను హైదరాబాద్లో చదివాను. సో నాకే తెలియదు హిస్టరీ. సో ఇందులో నా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు దీంట్లో ఉండాలి అని నేను అప్పుడే డిసైడ్ అయ్యి అంటే మీకు ఎంతవరకు తెలుసు సార్ మామూలు రజాకర్ల మూమెంట్? రజాకర్ ఆ పేరన్నా తెలుసా మీకు మామూలుగా జనరల్గా? రజాకర్ పేర్లు విన్నాను, చిన్నప్పుడు పేర్లన్నీ విన్నాం, రజాకర్ నైజాం అవి పేర్లన్నీ విన్నాం, మనం నిజామ్స్ అంతా విన్నాము. కానీ నాకు తెలియదు కదా హిస్టరీ ఇంత జరిగింది అనేది మనకు తెలియదు కదా. సో అవన్నీ తెలుసుకుని చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. అండ్ ఎస్ అంటే ఈ స్టోరీలో ఇప్పుడు ఎంత హింస పెట్టారు అంటే పాపం అప్పట్లో పీపుల్ వింటే మనకి అంత కోపం వస్తుంది. వెన్ వీఆర్ షూటింగ్ రైట్, ఆ సీన్స్ తీసేటప్పుడు నేను యాటా గారిని అడిగేవాడిని, సార్ ఇంతకంటే ద్రోహం, ఇంతకంటే అన్యాయం చేశారు సార్ వాళ్ళను. కొన్ని విషయాలు చెప్తూ ఉంటే మా సినిమాలో యాక్ట్ చేసిన కో యాక్టర్స్ ముస్లింలు అంతా కొంతమంది ఉన్నారు, హూస్ దేర్ ఫోర్ ఫాదర్స్ ఫేస్ దట్ ద ఫైటర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు వినేటప్పుడు నాకు లాగా అనిపించింది. నాకు అప్పుడే పిచ్చ కోపం వచ్చింది. అంటే ఆ టైంలో ఎలా ఉండేది ఆలోచించండి.
యా అంటే మేము విన్నప్పుడైతే కొన్ని మరీ వైల్డ్గా ఉన్నాయి సార్, వినడానికి కూడా కష్టంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు చంపేసి వాళ్ళ భర్తల ముందే న్యూడ్గా బతుకమ్మ ఆడించడం అనేది ఇలాంటివి చాలా దరిద్రంగా ఉన్నాయి. అవును. వాళ్ళు ఫేస్ చేసింది. మీరు ఎంతవరకు దీన్ని చూపించదలుచుకున్నారు? అంటే మీరు ఏమన్నా చూసి సెట్స్లో అలాంటివి చూసి కొంచెం బాగా లేదు, అది ఎండ్ ఆఫ్ ద డే మనం అలా చూపించలేం కదా. బట్ ఒక దెర్ ఇస్ సమ్ లిమిటేషన్స్. సో కొన్ని వాళ్ళు చేసినవి నిజాలే, దీంట్లో ఆ లిమిటేషన్స్తో డైరెక్టర్ గారు చూపించారు. అండ్ సీ వాట్ యాజ్ ఇట్ ఈస్ అన్నప్పుడు ఇట్ విల్ గో అనే డాక్యుమెంటరీజం, అది ఇంకా వేరేలాగా అయిపోతుంది. సో అలా కాకుండా ఒక లిమిటేషన్స్, కానీ ఇది జరిగింది అనేది అండర్స్టూడ్, మీకు అది కన్వే విధంగా విజువల్ కానీ ఆడియో విధంగా కానీ ఆ లిమిటేషన్స్తో హీ డిడ్ ఇట్. యా అండ్ ఇప్పుడు ఇందులో మేల్ పోర్షన్ చూసుకుంటే నాకు నార్మల్గా ఓవరాల్గా రివెంజ్ తీర్చుకునే క్రమం ఉంటుంది. ప్రతి ఒక్కడు వెయిట్ చేసి దానికోసం ఎండ్ ఆఫ్ ద మూమెంట్ మనం రొమ్ము అదే దాన్ని ఏమంటారు గూస్ బంప్స్తో బయటకు రావాలి, రొమ్ము విడుచుకుని బయటకు రావాలి యాక్చువల్గా. సో నాకు రివెంజ్ తీర్చుకునే ప్రాసెస్లో ఈ విడిది చిన్న షాట్ బాగా నచ్చింది, మీ షాట్ ఇంకా బాగా నచ్చింది. అంటే తల నరికేస్తున్నారు కదా ఇంకా. సో మీది ఎంత ఉంటుంది సార్ వైలెన్స్? అంటే వైలెన్స్ ఎంత ఉండబోతుంది మీది? ఉంటుందండి యాక్చువల్గా. ఆ వైలెన్స్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మూడ్ ఉందండి, దానికి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, దానికి ఒక వార్ ఒకటి జరుగుతుంది, దాంట్లో జరిగిన లాసెస్ ఇవన్నీ చూసినప్పుడు యాజ్ ఏ ఆడియన్స్ వాడిని చంపరన్నప్పుడు అంత కోపం వస్తుంది ఆడియన్స్కి, ఇంత అన్యాయం చేస్తారన్నప్పుడు. సో దానికి ప్రతినిధిగా నేను నించునే చేస్తాను. సో ఇట్స్ గోనా బి అప్లస్ మూమెంట్ ఇన్ ద థియేటర్. సో జనరల్గా మీరు మెథడ్ యాక్టర్, అంటే మీరు పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఏదన్నా క్యారెక్టర్ ఉందంటే దానిలోకి వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు. సో ఏదన్నా మీరు ప్రజెంట్ రాజారెడ్డి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, రాజారెడ్డి అది చేస్తున్నప్పుడు మీరు ఏమన్నా ఈ సీన్స్ మైండ్లో పెట్టుకుని చేసేవారా యాక్టింగ్? వాళ్ళు ఏం ఫేస్ చేశారు అని గుర్తు తెచ్చుకుని? ఏ సినిమా సీన్స్ దీంట్లో పెట్టుకోవాలి, ఒక ఇన్స్పిరేషన్ కానీ ఏమి దీంట్లో పెట్టుకోలేము. ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ ఆట గారి ఎక్స్ప్లెనేషనే. ఆ స్లాంగ్ నుంచి చెప్పేటప్పుడు కానీ దాంట్లో ఒక సినిమాటిక్ హీరో బాడీ లాంగ్వేజ్ ఉండదు. ఇట్స్ రాజిరెడ్డి గారు ఒక విప్లవ వీరుడు, ఎలా ఒక నాయకుడు ఎలా ఉంటాడో ఆ బాడీ లాంగ్వేజ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ద యాటా గారు అండ్ ఐ డెలివర్డ్ ద సేమ్ ద వే వాట్ ఈస్ రిటర్న్ ద డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ డైలాగ్ కూడా మీకు ఫస్ట్ టైం ఐ థింక్, నాకు తెలిసి ఫస్ట్ టైం కదా సార్? ఏమన్నా ఫేస్ చేశారా, ప్రాబ్లమ్ ఏమైనా ఫేస్ చేశారా? కొంచెం స్లాంగ్లో కొంచెం ప్రాబ్లం ఉండింది నాకు. సో కొంచెం దానికి కొంచెం హోంవర్క్ కావాల్సి వచ్చింది. సో వన్ డే ముందే పేపర్ తీసుకుని దెన్ ఐ హ్యావ్ టు ప్రిపేర్, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. సో బుర్రి కర్ర, సో ఇవన్నీ నాకు తెలియదు. సో అవన్నీ కొంచెం రూటెడ్ వర్డ్స్ ఆఫ్ తెలంగాణ కదా. సో అవును, మళ్ళీ ఆ స్లాంగ్ మనం చేయకపోతే ఇట్ విల్ బి ఇన్జస్టిస్. సో ఆ స్లాంగ్తోనే మనం వెళ్ళాలి అనేది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ 5th వరకు ఇంచుమించు ఉన్నానని అన్నారు కదా, మీ స్లాంగ్ అప్పుడు మీ డైలెక్ట్ ఈ టైప్ ఉండేది కదా సార్ మీరు అప్పుడు ఉన్నప్పుడు? అంటే నేను ఉండేదంటే మౌలాలి అనమాట. సో అంటే అంత కొంచెం ఉర్దూ అండ్ దిస్ మిక్స్ అని కారే కాబా ఇట్లాంటివి ఉండేది. సో బట్ నాట్ దిస్ ప్యూర్ యాజ్ వాట్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ ద ఫిల్మ్. సో అంటే మీరు లాస్ట్ టైం ఆ సినిమా వాల్తేరు వేరే తర్వాత మీ అబ్బాయికి పుట్టెంటుకు తీసుకెళ్ళడానికి అక్కడికి తీసుకెళ్లారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి తీసుకెళ్ళారు. సో ఆ టైంలో అందరికీ తెలిసింది సినిమా గారు మన తెలుగు అబ్బాయి అందరూ. అవునండి, నాకు పెద్ద షాక్ ఏంటంటే నేను సైలెంట్గా వస్తుంటాను నేను. సో ఏం జరిగిందంటే దిగి వెళ్ళి చేపించిన తర్వాత లిటరలీ ఒక 500 to 600 బైక్స్ ర్యాలీలాగా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అవినిగడ్డ నుంచి మోపిదేవి నుంచి నేను కోసూరు వరపాలెం అక్కడికి వెళ్ళి మా చుట్టాల వాళ్ళ ఇంట్లో వచ్చి నైట్ డిన్నర్ చేసుకుని వచ్చేంత వరకు ఫుల్ క్రౌడెడ్. ఎడ్లు బండి మీద ఎక్కించి తీసుకెళ్లారు. ఓ మై గాడ్ అని చెప్పి నాకు ఎందుకు ఇదంతా ఎందుకు వచ్చినట్టు చెప్తున్నారు, మొత్తం ఫ్లెక్స్ అంతా పెట్టేశారు వాళ్ళు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఈయన రంగా గారికి దండేపించి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మ సైడ్ ఇప్పుడు మా నాన్న సైడ్ వెళ్ళిన కదా, మా అమ్మ ఊరు కదా, అంటే ఇక్కడ మా కులదైవం ఉందన్నమాట సుబ్రహ్మణ్య స్వామి. అక్కడికి వెళ్ళాలి అని చెప్పి చెన్నకేశ్వర స్వామి అక్కడికి వెళ్ళి పూజ చేపిద్దామని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా న్యూస్ వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ తరగటూరు నుంచి అక్కడ లిటరలీ అక్కడ ఒక 200 to 300 పీపుల్ ఫామ్ అయిపోయి మెయిన్ రోడ్ నుంచే లోపలికి తీసుకెళ్ళి గుళ్ళో ఇదంతా చూపించుకుని ఇదంతా చేశారు. మీరు డివోషనల్ సార్, స్పిరిచువల్? అంటే ఐఎమ్ స్పిరిచువల్ పర్సన్. సో అంటే మీ పాపకు కూడా అక్కడ తీయించానని చెప్పి అప్పుడు మీరు అన్నారు బయట. అవును, పాపకు అక్కడే, అబ్బాయికి అక్కడే. ఫస్ట్ యాదృచ్ఛికంగా జరిగిందని ఏమన్నా అనుకుంటున్నారా, అంటే కోఇన్సిడెన్షియల్లీ జరిగింది? అదే లేదు, ఇట్స్ ప్లాన్. మా అమ్మ క్లియర్గా చెప్పింది అనమాట, పుట్టింటికి అనేది మనం అక్కడ తీయించాలనేది. ఫస్ట్ అక్కడ.
సో మీ సక్సెస్ గురించి మాట్లాడుకుంటే జనరల్ గా మీరు ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సినిమా అని చెప్పారు జనరల్ గా. అందులో చిన్న క్యారెక్టర్, అందులో గుర్తుపట్టలేని క్యారెక్టర్, సీరియస్ గా చెప్పుకోవాలి. యాక్చువల్లీ అది షార్ట్ ఫిల్మ్ లో తీసాము. అది షార్ట్ ఫిల్మ్ లో తీసినప్పుడు బాలాజీ మోహన్ డైరెక్టర్ తీసినప్పుడు దాంట్లో క్యారెక్టర్ నేమ్ ఉంది. అది నా పేరు జయసింహ అనమాట. యాక్చువల్లీ వాటి దాంట్లో వాళ్ళతో వాంటెడ్ జయసింహ పెట్టారు. అది మీరే చేయాలి, లేకపోతే ఆ క్యారెక్టర్ తీసేస్తా అన్నాడు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు. అండ్ సరే ఓకే అని చెప్పి ఒక సూపర్ సీనియర్ క్యారెక్టర్ వచ్చాడు. ఇప్పుడు వీడు సినిమా కమిటాడు, సిద్ధార్థ్ ఇస్ ద హీరో. సో జరిగినప్పుడు నేను అప్పుడు ఆ సినిమాలో కూడా నేను ఉండాలని నాకు తెలీదు. సరే అని చెప్పి ఫోన్ చేశాను, బాలాజీ కమిటెడ్. అవును అవును ఇట్లా ఏం రా షార్ట్ ఫిల్మ్ తీసినావు, ఫ్యూచర్ ఫిల్మ్ పిలవా అంటే లేదు లేదు చిచి దాంట్లో రోల్ ఏం లేదు, ఇదే ఉంది, అదే చేస్తారా అంటే నేను పెడతాను, లేదంటే అది తీసేస్తాను అన్న. ఎవరు దీనికి ఇట్లా కూడా పిలవట్లేదు, వెల్కమ్ అని చెప్పినప్పుడు దెన్ అది చేసింది అనమాట. యాక్చువల్గా నేను ఎవరో అప్పుడు తెలియదు యాక్చువల్. దాని తర్వాత పిజ్జా. యాక్చువల్ పిజ్జా కాదు సార్, నేను స్కిప్ చేస్తున్నాను మధ్యలో. తిరుట్టు పయలే సంథింగ్ 2 ఉంది కదా. అవును. మీరు ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సినిమాలో ఆమె హీరోయిన్, అవును, నెక్స్ట్ సినిమాలో మీరే హీరో. ఇది సక్సెస్ కదా సార్, ఇది గ్రేట్ సక్సెస్ కదా విత్ ఇన్ ఆ 4 years లో. అందరికి అది ఉంటుందండి. అది ఇట్లా అంటే నేను బాయ్స్ సినిమాకి వచ్చి కొడైకెనాల్ స్కూల్ చదువుకునేటప్పుడు ఆ ఫోటో పంపించాను. నేను శంకర్ సార్ వచ్చి ఆడిషన్ విగడన్ అని ఒక మ్యాగజైన్లో న్యూ యాక్టర్స్ కావాలన్నప్పుడు, సో అది నేను అప్పుడు ఆడిషన్ పంపించాను. ఫొటోస్ అని తీసి పోస్టర్లో వేసి పంపించాను. సో ఇండియన్ 2 స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇండియన్ 2 చేసేటప్పుడు అది నేను శంకర్ గారికి సార్ అని చెప్పి ఫోటో చూపించాను. ఎవరు సార్? సార్ నేనే సార్. అవునా సార్, బాయ్స్కి ఆడిషన్ పంపించలేదు చూసారు. అది లైఫ్ యాజ్ యునో వెన్ యు ఆర్ సంథింగ్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ఫోకస్డ్ టు సంథింగ్, యూ విల్ గెట్ అచీవ్డ్ టు దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. శంకర్ గారి తర్వాత నేను మధ్యలో ఒకసారి చెప్పాను, సార్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చూశారు, ఇట్లా ఒక డైరెక్టర్ది చూసి బాగుంది అన్నారు. ఎప్పుడు అంటే సార్ 2008లో సార్, అయితే గుర్తులేదు నాకు, దాంట్లో చేసింది నేనే సార్, మళ్ళీ అది చూశాను. సో అప్పుడు ఆయన అది చూశారన్నమే నాకు పెద్ద ప్రైడ్ మూమెంట్. నాకు అది ఓ శంకర్ సార్ మనం చూసారా అన్నమే ఒక ప్రైడ్ మూమెంట్. సో దెన్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ ఇండియన్ 2, ఇండియన్ 3 లైక్ యూనో ఐఎమ్ సో గిఫ్టెడ్. సో ఇప్పుడు డెడికేటెడ్గా విషయం ఉంటే అది మనకు దొరుకుతుంది అనేది నాకు స్ట్రాంగ్. సో ఈవెన్ కమ్ టు ద అమలా సేమ్ థింగ్, ఈవెన్ వి డిడ్ంట్ సే హెలో కూడా మాట్లాడుకోలేదు ఇన్ లవ్ ఫెయిలియర్ దాంట్లో. బట్ తిట్టుబల్లి 2 షీఈ్ మై హీరోయిన్. యాక్చువల్లీ మీకు ఈ ప్రైడ్ మూమెంట్స్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకున్నారు శంకర్ గారు ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన షేర్ చేసిన మూమెంట్. అండ్ బట్ నాకు ఈ మూమెంట్ మీరు చెప్పింది తెలిసింది నాకు, లవ్ ఫెయిలియర్ లో తను నేను అప్పుడు కూడా ఎలా అనుకుంటారు, నేనే హీరో ఈ సినిమాకి అనుకుని ఉంటారు అనుకున్నా. సో ఈవెన్ ఇండియన్ నేను చూసినప్పుడు భారతీయుడు నేను ఇక్కడ విజయవాడలో చూశాను. ఏం రత్నం బ్యానర్ శంకర్ సార్ ఫిలిం అనుకున్నప్పుడు చిన్నప్పుడు కదా 96 అనుకున్నాను. బట్ యూనో లైఫ్ అదే దాని కింద 4-5-6 సార్లు చూసాను నా సినిమా చూసి. ఇప్పుడు ఆ సినిమాలో మనం ఉన్నాము, జస్ట్ ఇండియన్ లీడ్ పార్ట్కి మనం ఉన్నాము అన్నది. సో అండ్ నార్మల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు తమిళ్ తెలుగు చూసుకుంటే అంటే నెంబర్ 1 అని చెప్పండి, కానీ మనకి తెలిసి బాగా ప్రైడ్ అంటే రజనీకాంత్ గారు, ఇక్కడ మెగాస్టార్ గారు, అక్కడ సూపర్ స్టార్ తలైవా, ఇక్కడ మెగాస్టార్. బట్ వాళ్ళిద్దరిలో మీరు యాక్ట్ చేయడానికి కూడా దానికి ముందు మీరు ఒక రికగ్నిషన్ తెచ్చుకుని నేషనల్ అవార్డు విన్నర్గా వాళ్ళకి పరిచయం అయ్యారు. ఇది కూడా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు కదా సార్, స్టార్ట్ అయినప్పుడు కెరియర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. వాళ్ళు లేకపోతే ఇన్స్పిరేషన్ నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు. నేను ఇక్కడ 5th 7th చదివేదాకా చిరుగా బిగ్ బాస్ సినిమాకి చొక్కా జింపుల లోపలికి వెళ్ళాను నేను. మాస్టర్ సినిమాకి బయటకు వచ్చేప్పుడు టికెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సినిమా ఉంటుంది రజనీకాంత్ గారు, టికెట్ తీసుకుని బయటకు వచ్చి అట్లా వేసుకుని మాస్టర్ సినిమా చూశాను నేను. సో ఇట్లా చూసి పెరిగినాను, అక్కడ చూసి రజనీకాంత్ గారి సినిమా అలా ఇద్దరు చూసి పెరిగి వచ్చాం కదా మనం. సో అదెలా ఇన్స్పిరేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటారు, ఇన్స్పిరేషన్ లేని ఒక వ్యక్తి అనేది ఉండదు. అంటే ఈ వేళ్ళని మీట్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఆ సెట్స్లో ఫస్ట్ టైం? ఎందుకంటే మీరు పైగా ఒక రికగ్నిషన్తో మీట్ అవుతున్నారు, నేషనల్ అవార్డు విన్నర్ బాబీ సింహ గారు అని చెప్పి మీట్ అవుతారు, హాయ్ అంటారు. అట్లా కాదు, ఫస్ట్ నేను రజనీ సార్ని మీట్ అయినప్పుడు ఆయన షిముగాలో లింగా షూటింగ్లో ఉన్నారు. సో అక్కడి నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వీరామదాస్ గారు సార్, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ కుమార్ గారు, పొద్దున్న 6ంటికి ఫోన్, హలో నేను మొత్తం నైట్ పార్టీ చేసుకొచ్చి మంచిగా పడుకున్నాను, హలో ఇట్లా మాట్లాడుతున్నాం, రజనీ సార్ నిన్న నుంచి మొత్తం నీ గురించి మాట్లాడుతున్నాను, ఆ సినిమా జిగర్దండ అది ఇది ఏం చెప్తున్నావు అని మొత్తం దిగిపోయింది టక్కని. అవును బయలుదేరి వచ్చేసాను. ఇమీడియట్గా కార్తిక్ సుబ్బారావుకి ఫోన్ చేశాను, డైరెక్టర్కి ఫోన్ చేసి రే ఇట్లాంటి నిజం మారా నిజం అవును రా
ముందు వెళ్ళిపోదాం పదా అని చెప్పి టక్కడికి బయలుదేరి బెంగళూరు దాకా వచ్చాం. బెంగళూరు నుంచి షిమోగా ఒక 600-700 కిలోమీటర్స్ మాకు తెలియదు. అక్కడి నుంచి వెళ్ళడానికి డబ్బులు లేవు. తర్వాత ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని ఒక ఇన్నోవా బండి హైర్ చేసుకుని లోపలికి వెళ్ళి సో ఫస్ట్ కలిసినప్పుడు ఫస్ట్ కేఎస్ రవికుమార్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళగా నేను ఫోన్ తీసి సార్ ఇట్లా మీ సినిమా కార్తిక్ సుబ్బారాజు వచ్చారు, వెళ్ళండి 110 రూమ్ నెంబర్ అన్నారు. రూమ్ ముందు నేను కార్తిక్ సుబ్బారాజు నుంచి ఉన్నాం. ఎందుకు కొట్టరా ఓకే టక్ టక్ అని కొట్టగానే ఒక వైట్ టీషర్ట్ లుంగి వేసుకుని డోర్ ఓపెన్ చేసి సినిమా అక్కడ అసలు మొత్తం ఫ్యూజుల్ అవుట్ అక్కడ కార్తీక్ నేను ఇట్లా చూస్తున్నా. ఆయన ఫస్ట్ హక్ చేసుకుని నేను వెనకాలంగానే మనోడు కాళ్ళ కింద పడ్డాడు. సో వాజ్ అ గ్రేట్ మూమెంట్. ఒక 10 minutes అని పిలిచి 2 hours మాట్లాడారు ఆయన. సో ఫస్ట్ టైం ఆయన ఇది. దెన్ కమింగ్ టు చిరంజీవి సార్ మూమెంట్ వచ్చి బాబీ ఫోన్ చేస్తున్నాడు, పార్క్ అయితే జరుగుతుంది, డార్లింగ్ వచ్చేసారు డార్లింగ్ ఇంటర్వ్యూ చూస్తున్నాను. మానిటర్ నుంచి ఐఎమ్ సీయింగ్ చిరంజీవి గారు లైక్ యూనో అన్ని కొంచెం ఫ్లాష్ బ్యాక్స్ అయిన సినిమాలన్నీ వచ్చి వెళ్ళగానే బాబీ ఇంట్రడ్యూస్ చేశాడు. చూడగానే నాకు నేను మాట్లాడలేదు ఆయనతో, నాకు మాటలు రాలేదు. నేను అట్లా చూస్తూ ఉన్నాను అట్లా చూస్తాను అని చెప్పి ఆయన ఈ అండర్స్టూడ్ ఓకే ఫన్ బై మూమెంట్స్. అండ్ మీరు ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు, అదే తర్వాత ఒక సంవత్సరంలో 24 సినిమాలు చేశాను జిగర్తండ తర్వాత. సో మీరు ఇప్పుడు మీ స్క్రిప్ట్స్ చూస్తుంటే మీరు స్క్రిప్ట్ విషయంలో ఎంత చూజీగా ఉన్నారనేది అర్థమైపోతుంది. బికాస్ అన్ని సినిమాలు కూడా నాకు తెలిసి మీకు వచ్చేవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాల్లోనే మిమ్మల్ని తీసుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎలా ఉంది సార్, మీ ఆలోచన ఎలా ఉంది సార్? అప్పట్లో 24 సినిమాలు ఒకే ఇయర్లో చేసిన మీరు ఇప్పుడు ఎంత? నేను తర్వాత చాలా బాధపడ్డాను ఎందుకు చేసామనేది. కొన్ని రన్ చేయొచ్చు జీవితంలో, పట్టుపట్టుని వెళ్ళొచ్చు కానీ బట్ యూనో నాకే ఒక చోట ఆలోచన చూసినప్పుడు ఎందుకు చేసామని అనిపించింది నాకు. బికాస్ దెన్ డిసైడ్ అయ్యాను ఓకే ఫస్ట్ మన దగ్గర ఉన్న వీక్నెస్ ఏంది, ఎవరు అడిగిందో నో అని చెప్పట్లేదు. సో ఐ లెర్న్ హౌ టు సే నో ఆఫ్టర్ పేటా స్టాప్ ఎవ్రీథింగ్. కరెక్ట్ కాదు, కరెక్ట్ చేయాలంటే చేద్దాం, లేదంటే నో అని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడం బెస్ట్, మొహమాటం ఉంటుందని చెప్పి. దెన్ ఐ లెర్న్ హౌ టు సే నో స్ట్రాంగ్లీ. సో సలార్ విషయానికి కూడా ఒకసారి టచ్ చేస్తున్నాను, మరి అందరూ టచ్ చేస్తారు, జనరల్గా కామన్ థింగ్ సార్. సో ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి అంతకుముందు ఎన్ని క్యారెక్టర్లు హైలైట్ అయినా ఎండింగ్ వచ్చేసరికి మాత్రం 4 క్యారెక్టర్లు ఇంచుమించు హైలైట్ అయినాయి. ఏమేంటంటే ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు, శ్రీయారెడ్డి గారు, మీరు. ఎందుకంటే మీరు సౌర్యాంగతగా నాయకుడు ఆ టైంలో. మాకు ఎలివేషన్స్ ఎలా ఉంటాయి అంటే నెక్స్ట్ ప్రభాస్ గారికి మీకు ఒక ఫైట్ ఉంటుందా, ఎందుకంటే మీలో మీకే ఒక ఆ కుర్చీ ఉంటుంది కదా సార్, దానికోసం మీలో మీకు ఫైటింగ్ ఉంటుందా, ఏమవుతుంది అనే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్, హైప్స్ తో చచ్చిపోతున్నాం మేమైతే. ఏమన్నా చెప్పగలరా, ఏమన్నా చెప్పొచ్చు? ఇలాగే నేను మీరు అడగాల్సింది క్వశ్చన్ నన్ను కాదు, ప్రశాంత్ నీల్ గారిని ఆయన అడగండి. సేమ్ హైప్ నా దగ్గర ఉంది, అదే ఎక్సైట్మెంట్ కూడా నా దగ్గర ఉంది. నేను ఎప్పుడు చేసిన ఫోన్ చేసిన సార్ ఎప్పుడు సార్ షూట్ స్టార్ట్ చేస్తాం, ఇదే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్ షూట్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో సూన్ ఇట్ గోనా స్టార్ట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఈ సినిమా ద్వారా అయితే ఖచ్చితంగా మీరు అందరి తెలంగాణలో అయితే ప్రతి ఒక్కరి హృదయాల్లోకి వెళ్ళిపోతారు, నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అండ్ మీరు ఇలాగే మా తెలుగు వాళ్ళకి ఇంకా ఇంకా కనెక్టెడ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.